ఇది చెప్తాను ఈ ఆత్కూర్ ప్రిన్స్ మీద క్రైమ్ నెంబర్ 74/2025 అండర్ సెక్షన్ 8C ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోథెరపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు కూడా నేను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసింది ఏంటంటే, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. వాటిని వాడటం కానీ, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, అదేవిధంగా వ్యాపార నిమిత్తం ఉపయోగించడం కానీ చట్టవిరుద్ధమైంది. ఇటువంటి పనులు చేస్తే వాళ్ళ మీద ప్రివెన్షన్ కింద పిట్ అండ్ డిపిఎస్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. 1 సంవత్సరం కాలం పాటు జైల్లో ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని ఇటువంటి మత్తు పదార్థాల ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాడకానికి కానీ దూరంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీటికి సంబంధించి సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియచేయాలని కూడా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మధ్యాహ్నం విశాలపేట ఎస్ఐ జి రామకృష్ణ గారికి రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు ఈ గంజాయి రవాణా కోసం రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు ఇక్కడ విశాలపేట అవుట్స్కట్స్ నందు పుట్రేల్ రోడ్డు దగ్గర వాహనాల తనిఖీ చేయుచుండగా ఆత్కూర్ ప్రిన్స్ అనే వ్యక్తి అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ ఉండగా ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. నా సిబ్బంది సహాయంతో, అదేవిధంగా తహసీల్దార్ గారి సమక్షంలో, మధ్యవర్తుల సమక్షంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర పరిశీలించగా 1.5 కిలో గంజాయిని అతను బ్యాగ్ నందు కలిగి ఉన్నాడు. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి తదుపరి విచారణ కోసం స్టేషన్కి తీసుకొచ్చి విచారించగా ఇతను ఏంటంటే ఇంతకు ముందే గంజాయికి అలవాటు పడి గంజాయిని ఇతను సేవించడమే కాకుండా పైన ఒరిస్సా జిల్లాకు వెళ్ళి ఇతను అనే వ్యక్తితో కలిసి ఇతను ఒరిస్సా వెళ్ళి అక్కడ గంజాయి కొనుగోలు చేసి దాన్ని ఇక్కడ కిందకు తీసుకొని వచ్చి ఏలూరు పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించి మళ్ళా ఆ సొమ్ముతో మళ్ళా జలసాలకు వినియోగించుకొని మళ్ళా గంజాయి తీసుకుని వచ్చి ఇదే విధంగా అమ్మడం చేస్తూ ఉంటాడు. ఇతని మీద గతంలో కూడా ఒక NDPS కేసు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లోను, అదేవిధంగా భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోను కూడా నమోదై ఉన్నాయి పాత కేసులు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు నేను చేపట్టడం జరిగింది. తదుపరి దర్యాప్తు అనంతరం మేజిస్ట్రేట్ వారికి ప్రొడ్యూస్ చేస్తాను.